IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రేపు ప్రజాభవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రైతు రుణమాఫీ ప్రధాన ఎజెండాగా సమావేశం జరుగుతోంది. ఈ నెల 18 నుంచి రుణమాఫీ ప్రారంభం కానుండటంతో ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమవుతున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు హాజరు కానున్నారు. రేపు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. ధనలక్ష్మి, ఎల్లుండి అంటే ఈ నెల 18 నుంచి రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా అయితే ఎల్లుండి అంటే ఈ నెల 18 అంటే ఎల్లుండి నుంచే ఈ రుణమాఫీ ప్రారంభం అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ నేతలతోటి టీపీసీసీ కార్యవర్గ సమావేశం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆయన పీసీసీ అధ్యక్షుడు కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి మొత్తం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మొత్తం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని పార్టీ ద్వారా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంది. రైతులకు ఒకే కాలంలో అంటే మొత్తం 2 లక్షల రుణమాఫీని హామీ ఇచ్చింది కాబట్టి మొట్టమొదటిగా వస్తానికి ఆగస్టు 15 లోపు మొత్తం 2 లక్షల రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పింది కాబట్టి దీనికి సంబంధించి కూడా ₹1,00,000 వరకు రుణమాఫీని మొదటగా ఎల్లుండే అంటే ఒక గడువు కంటే ముందే చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అంటే ఎల్లుండి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు మొత్తం పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి మొత్తం దీన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలి. ముఖ్యంగా ఏవేవైతే అనుమానాలు ఉన్నాయో కొన్ని సంబంధించి రుణమాఫీకి సంబంధించి రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా నిన్న మార్గదర్శకాలు విడుదలైనప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి కండిషన్స్ కానీ దీనిపైన కూడా ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జనంలోకి దీన్ని క్లారిటీ ఇవ్వాలి, జనానికి క్లారిటీ ఇచ్చేందుకు కూడా దీన్ని తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పార్టీ కార్యవర్గ సమావేశం రేపు నిర్వహిస్తారు. ఈ పార్టీ కార్యవర్గ సమావేశానికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మొత్తం జిల్లా అధ్యక్షులు, మొత్తం జనరల్ ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా పిఏసీ సభ్యులు, పీసీ సభ్యులు అందరూ మొత్తం పార్టీకి సంబంధించిన కార్యవర్గ సమావేశం అంతా కూడా రేపు భేటీ కావస్తుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ప్రధాన ఎజెండాగా రైతు రుణమాఫీతో పాటు ముఖ్యంగా ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా చూసినట్టయితే రుణమాఫీకి సంబంధించినే ఎక్కువగా జనంలోకి తీసుకెళ్లాలి. ఎల్లుండి నుంచి కూడా రైతు వేదికల వద్ద ఎల్లుండి ₹1,00,000 వరకు రుణమాఫీ జరిగిన తర్వాత రైతు వేదికల వద్ద సంబరాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి దీనికి సంబంధించి కూడా సంబరాలకు సంబంధించి కూడా పార్టీ నేతలే ఇంటెన్షన్ తీసుకొని ముందుకు తీసుకెళ్లాలి. ప్రభుత్వ కార్యక్రమాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే పార్టీ నేతలు ఖచ్చితంగా తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతోటి రేపు పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పటివరకు అంటే విపక్షాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా తిప్పి కొట్టేందుకు కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు కలెక్టర్ల సమావేశాలకు సంబంధించి కూడా ఒక అంశానికి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా వస్తున్న స్పెక్యులేషన్స్ పైన కూడా చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. రుణమాఫీని పూర్తిగా రైతు పాస్ పుస్తకాల ఆధారంగానే రుణమాఫీ జరుగుతుంది. రేషన్ కార్డులు కేవలం ఒక కుటుంబం ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే కనుక ఈరోజు కలెక్టర్లతో చెప్పిన అంశాన్ని రేపు పార్టీ కార్యవర్గ సమావేశంలో కూడా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉంది. ఎల్లుండి నుంచి రుణమాఫీ స్టార్ట్ అవుతుంది కాబట్టి సంబరాలను జనంలోకి తీసుకెళ్లి సంబరాలు చేయాలని ఒక ఆలోచనతోటి రేపు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. థాంక్యూ ప్రతాప్. రైతు రుణమాఫీపై తెలంగాణ సర్కార్ వేగం పెంచింది. ఈ నెల 18న ₹1,00,000 వరకు రుణమాఫీ చేయనున్నారు. 18న సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు చేసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. మరోవైపు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణమాఫీ చేస్తామన్నారు. కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్టు చెప్పారు. కలెక్టర్ల సదస్సులో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.